చైతన్య ఊళ్ళో లేడండి కృష్ణ. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్. మనకి చిలకలపూడి పోలీస్ స్టేషన్ పరిధిలో గత అక్టోబర్లో ఒక ఇంట్లో నుంచి సుమారుగా ఒక 220 గ్రాముల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అది ఎర్లీ మార్నింగ్ వాళ్ళ ఎంఓ ఏంటి అంటే, ఇన్మేట్స్ ఉన్నప్పుడు అతను వస్తాడు, గోడలు దూకి వస్తాడు, రోడ్డు మీద కూడా రాడు, గోడలు దూకి సీసీ కెమెరాలు అన్నిటిని ఎస్కేప్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు ఇన్మేట్స్ ఉండగానే బోల్ట్ తీయటం, లేకపోతే ఓపెన్ బోల్ట్ ఉన్న ఇళ్లలో చొరబడి దొంగతనాలు చేయటం అనేది వాళ్ళ ఎంబో. అలా దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనానికి సంబంధించిన క్లూస్ ఏమీ లేవు. ఆ రోజు సీసీటీవీ ఫుటేజ్ కూడా అతను అవాయిడ్ చేయడం వల్ల, ఎస్కేప్ చేయడం వల్ల ఏమీ లేవు. అయితే గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈ టెక్నికల్ డేటా ఏదైతే ఉందో దాన్ని హ్యూజ్గా ఎనలైజ్ చేయండి, ఎనలైజ్ చేసి ఏదైనా టిప్ వస్తే చూడండి అని చెప్పేసి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మన టెక్నికల్ టీంని ఒకదాన్ని శివకృష్ణ అండ్ రామకృష్ణ ఆధ్వర్యంలో సుమారుగా ఒక 15 రోజులు పనిచేసిన తర్వాత, టవర్ డంప్స్ అన్ని అనలైజ్ చేసిన తర్వాత ఒక చిన్న లీడ్ రావడం జరిగింది. ఆ లీడ్ ప్రకారం చిలకలపూడి సిఐ గారి ఆధ్వర్యంలో బంటుమిల్లి ఎస్ఐ యాజ్ వెల్ యాజ్ తాలూకా ఎస్ఐ నాగరాజు గారి టీంలో ఏర్పాటు చేసి ఒంగోలులో ఉన్నాడనే ప్రాథమిక సమాచారంతో ఒంగోలు పంపించేసి మెయిన్ A1 ఎవరైతే ఉన్నారో బాలబోయిన రమేష్ అనే అతన్ని మనము తీసుకురావడం జరిగింది. విజయవాడ నుంచి తీసుకురావడం జరిగింది. ఇందులో ఈ బాలబోయిన రమేష్ అనే అతను దొంగతనం చేయగానే ఏదైతే ప్రాపర్టీ ఉందో అది A2కు సంబంధించిన రఘునాథ్ అనే అతనికి ఇచ్చి అమ్మించడం, దాని దగ్గర నుంచి ఏదైతే ఉందో అదంతా బూటి ఇద్దరు పంచుకోవడం జరుగుతుంది. అయితే ఇతని బాలబోయిన రమేష్ మన విచారణలో సుమారుగా 6 కేసుల్లో చేశామని చెప్పడం జరిగింది. పెనమలూరులో ఒక కేసు, గుంటూరుకు సంబంధించిన 2 కేసులు, యాజ్ వెల్ యాజ్ నెల్లూరుకు సంబంధించిన కేసు. వీటన్నిటికి సంబంధించిన రికవరీ మన టీమ్స్ ఎఫెక్టివ్గా పనిచేసి సుమారుగా 385 గ్రాముల రికవరీ తీసుకురావడం జరిగింది. సో ఈ రికవరీలో భాగంగా ఈ మోస్ట్ ఎఫెక్టివ్గా పనిచేసిన మా టెక్నికల్ టీంకి నేను మా ఎస్పీ గారి తరఫున అభినందిస్తున్నాము. యాజ్ వెల్ యాజ్ రివార్డు కూడా ప్రకటిస్తున్నాము. ఫ్యూచర్లో కూడా ఇలాగే పనిచేస్తామని చెప్పేసి ప్రజలకు చెప్పాలని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ.